తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అఖండ మెజారిటీ రావడంతో కూటమికి తిరుగు లేకుండా పోయింది. ఒక్కటి మినహా అన్ని మంత్రి పదవులు ఏకకాలంలో భర్తీ చేసేశారు. 100కు పైగా ఆశావహులు ఉంటే 25 మందికే అవకాశం రావటం సహజమైనప్పటికీ కొందరికి మొండి చేయి చూపించిన వైనం మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఇక వాళ్లను పక్కన పెట్టేసినట్లేనని భావిస్తున్నారు. అలా నిరాధారణకు గురైన వారిలో హేమాహేమీలు ఉండటమే ఇప్పుడు పెద్ద సమస్య. చంద్రబాబుతో కలిపి 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్తో కలిపి జనసేనకు 3 పదవులు ఇస్తే బీజేపీలో సత్యకుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. మిగతా 21 మంది టీడీపీ వారే కావడం విశేషం. చంద్రబాబు ఒక్క ఖాళీ మాత్రమే వదిలేశారు. అది కూడా మిత్రపక్షంలో ఒకరి కోసం ఆపారని చర్చ జరుగుతోంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా తొలిసారి ఎన్నికైన 8 మందికి మంత్రివర్గంలో చోటు దొరికింది. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు సహా 5 పదవులు దక్కాయి. కాపులకు 4, రెడ్లకు 3 పదవులు ఇచ్చారు. మిగతా 13 పదవులు ఇతర కులాలకు సర్దిపెట్టారు. అయితే మంత్రివర్గ కూర్పులో పలువురు ఆశావహులకు అన్యాయం జరిగినట్లుగా చెబుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడికి అవకాశం రాలేదు. వారిద్దరికీ తప్పక మంత్రి పదవులిస్తారని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అంచనా వేసింది. కాకపోతే చంద్రబాబు ఆలోచన మరోలా ఉందని మంత్రుల జాబితాతో తేలిపోయింది. పైగా ఈసారి మంత్రివర్గ ఏర్పాట్లో నారా లోకేష్ గాలి వీచిందని కూడా టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాత వివాదాల వల్లే బుచ్చయ్య చౌదరికి పదవి ఇవ్వలేదని మళ్లీ ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో విపరీతమైన వేధింపులు ఎదుర్కొన్న అయ్యన్నకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కాలం చెల్లిన నేత అనుకున్నారో ఏమో, ఆయన గుర్తులేనట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. ధూళిపాల నరేంద్రకు మళ్లీ నిరాశ ఎదురైంది. గంటా శ్రీనివాసరావు తనకు అవసరం లేదని చంద్రబాబు అనుకుని ఉంటారు. ఇక దేవినేని ఉమా, ప్రభాకర్ చౌదరి, పిఠాపురం వర్మ ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయిందని చర్చ జరుగుతోంది. పొన్నూరులో 6 సార్లు గెలిచిన ధూళిపాల నరేంద్రకు ఈసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కమ్మ సామాజిక వర్గంలో గొట్టిపాటి రవికుమార్కి ఇచ్చిన ప్రాధాన్యం ధూళిపాళ్లకు దక్కలేదు. చాలా కాలం క్రితం చంద్రబాబుకు నరేంద్రకు మధ్య ఏర్పడిన సంగం డైరీ వివాదమే ఇందుకు కారణం కావచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నరేంద్రకు మంత్రి పదవి దక్కకపోవచ్చు. ఇక గంటా శ్రీనివాసరావు గతంలో మంత్రిగా పనిచేసిన ఆయనకు ఈసారి మొండి చేయి చూపించారు. 2019 తర్వాత ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నించడమే ఎందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమకు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు మైలవరం టికెట్ ఇచ్చి దేవినేని ఉమను పక్కన కూర్చోబెట్టారు. దేవినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పుకున్న మాట వాస్తవం. అయితే ప్రస్తుత మంత్రివర్గ కూర్పు చూస్తే మాత్రం ఆయనకు కేబినెట్ పదవి దక్కడం అసాధ్యమని తేలిపోయింది. అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ చౌదరి పరిస్థితి కూడా అదే. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో అభిమానులు పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించడం అప్పట్లో హైలైట్. చంద్రబాబు పిలిచి మాట్లాడడంతో ప్రభాకర్ చౌదరి మెత్తబడ్డారు. ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన టికెట్ వదులుకున్నారు. పవన్ను గెలిపించేందుకు అహర్నిశలు పనిచేశారు. కట్ చేసి చూస్తే ఫలితాలు వచ్చిన తర్వాత జన సైనికులే ఆయనపై దాడులు చేశారు. వర్మకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మంత్రివర్గంలో ఒకరిద్దరు అదృష్టవంతులున్నారు. వారే ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి. సరిగ్గా ఎన్నికల ముందు వాళ్ళు వైసీపీని వదిలి టీడీపీలోకి వచ్చారు, మంత్రులయ్యారు. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు కదా. భవిష్యత్తులో ఏమైనా పునర్వ్యవస్థీకరణ ఉంటుందేమో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.